హలో గైస్, నా పేరు మహేంద్ర. ఇది మన లైఫ్ స్టైల్ ఛానల్. ఇక స్టార్ట్ చేసేద్దామా? ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఆన్లైన్ పీజీ. అసలు ఆన్లైన్ పీజీ ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఏ స్టేట్లో చేస్తే బాగుంటుంది, ఏ డిస్టిక్లో చేస్తే బాగుంటుంది, ఇలా మనం ఒక ఫ్లో చార్ట్ ప్రకారంగా నేను చూపిస్తాను, చూడండి. ఆన్లైన్ పీజీ. ఈ యొక్క ఆన్లైన్ పీజీని నేను 4 పార్ట్స్గా డివైడ్ చేయాలని అనుకుంటున్నాను. ఎలా అంటే, ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక. ఈ పరంగా నేను 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఈ 4 స్టేట్స్లో ఒక్కొక్క స్టేట్కి 3 కాలేజ్ సజెస్ట్ చేస్తున్నాను. అదేంటంటే, ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి నెంబర్ 1 ఆంధ్ర యూనివర్సిటీ, నెంబర్ 2 శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, నెంబర్ 3 జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కాకినాడ. ఏపీ స్టేట్ లాగానే రిమైనింగ్ స్టేట్స్కి కూడా 3 కాలేజెస్ అనేది నేను సజెస్ట్ చేశాను. సో ఆంధ్రప్రదేశ్లో టాప్ 3 కాలేజెస్ చూద్దాం. సో డీటెయిల్స్ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. నెంబర్ 1 ఆంధ్ర యూనివర్సిటీ. ఈ వీడియోని నేను మెయిన్ పార్ట్స్ వరకు చెప్తాను, ఎందుకంటే ల్యాగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1926లో. కోర్సెస్ ఆఫర్డ్ వచ్చేసరికి ఎంసీఏకి 34 కోర్సెస్, అండ్ ఎంబీఏకి 61 కోర్సెస్, అండ్ ఎంఎస్సికి 135 కోర్సెస్. అమ్మో, చాలానే ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఎంబీఏ అండ్ పీజీడిఎం వచ్చేసరికి 10+2 50% ఉండాలి, అండ్ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి 50% ఉండాలి, అండ్ ఎంట్రన్స్ టెస్ట్స్కి వచ్చేసరికి ఏపీ ఐసెట్, ఏయూ సెట్, ఏపీ పీజీ సెట్. ఎంసీఏకి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ 50% ఉండాలి, అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పరిస్థితి ఏంటంటే ఏపీ ఐసెట్ ఉండాలి అండ్ ఏయూ సెట్ ఉండాలి. నెక్స్ట్ వన్ ఎంఎస్సి గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి 50% ఉండాలి, అండ్ ఎంట్రన్స్ టెస్ట్స్ వచ్చేసరికి ఏపీ ఐసెట్ ఉండాలి, ఏయూ సెట్ ఉండాలి, అండ్ సో ఆన్. ఈ స్ట్రక్చర్ వచ్చేసరికి కూడా చాలా వరకు రీజనబుల్గానే ఉంది ఎంబీఏ, ఎంసీఏ అండ్ ఎంఎస్సికి. అండ్ వన్ మోర్ థింగ్, మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 6.2 ఎల్పిఏ ఉంది, అది కూడా 2023 బ్యాచ్లో. వన్ మోర్ థింగ్, ఆంధ్ర యూనివర్సిటీకి ఎన్ఐఆర్ఎఫ్ అని కనబడుతుంది కదా, అక్కడ అదేంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, అది వచ్చేసరికి 76th ర్యాంక్. సెకండ్ దానికి వచ్చేద్దాం. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది. అండ్ ఈ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసరికి 1201 ర్యాంక్. అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1954లో. అండ్ క్యాంపస్ ఏరియా వచ్చేసరికి 1000 ఎకర్స్ ఉంది. అమ్మో, చాలానే ఉంది. సో కోర్సెస్ ఆఫర్డ్ వచ్చేసరికి ఎంసీఏ 8 కోర్సెస్, ఎంబీఏ అండ్ పీజీడిఎం వచ్చేసరికి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఎంసీఏకి 50% ఉండాలి, అంటే గ్రాడ్యుయేషన్. అండ్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసరికి ఏపీ ఐసెట్ ఉండాలి అండ్ ఏసీపీసీ ఉండాలి. ఎంబీఏ పీజీడిఎంకి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ 50% ఉండాలి, అండ్ ఎంట్రన్స్ టెస్ట్స్ వచ్చేసరికి తెలంగాణ ఐసెట్, ఏపీ ఐసెట్ ఉంది. అండ్ కమింగ్ టు ఎంఎస్సికి వచ్చేసరికి 50% ఉండాలి దేనిలో, గ్రాడ్యుయేషన్లో. అండ్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసరికి ఏపీ పీజీ సెట్ ఉండాలి. సో ఫీజు విషయానికి వచ్చేసరికి చూశారు కదా. అండ్ మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 2022లో 6 lakhs ఎల్పిఏ ఉంది. అండ్ థర్డ్ వన్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కాకినాడ, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసరికి 76th. అండ్ ఈ యొక్క క్యాంపస్ ఏరియా వచ్చేసరికి 100 ఎకర్స్ ఉంది. అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1946లో ఎస్టాబ్లిష్ అయింది. కమింగ్ టు కోర్సెస్ ఆఫర్డ్ ఏమంటే ఎంసీఏ వచ్చేసరికి 21 కోర్సెస్ ఆఫర్లో ఉన్నాయి, అండ్ ఎంబీఏ అండ్ పీజీడిఎం వచ్చేసరికి 78 కోర్సెస్ ఆఫర్లో ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఎంబీఏకి 50% ఉంది గ్రాడ్యుయేషన్, అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ వచ్చేసరికి ఏపీ ఐసెట్, తెలంగాణ ఐసెట్, ఇంకా చాలా ఉన్నాయి. సో ఎంసీఏ విషయానికి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ 50% ఉంది. ఇక్కడే మెయిన్ పాయింట్, ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి ఏపీ ఐసెట్ మాత్రమే ఉంది. యూజువల్గా ఎంఎస్సికి కూడా గ్రాడ్యుయేషన్ 50% ఉంది, కాకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమీ లేవు, అంతే. స్ట్రక్చర్ విషయానికి వచ్చేసరికి చూడండి, చాలా వరకు బాగానే ఉంది. సో మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 47 ఎల్పిఏ ఉంది. సో ఏపీ వరకు అయితే అయిపోయింది. సో తెలంగాణలో టాప్ 3 కాలేజెస్ ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్, తెలంగాణ స్టేట్లో ఉంది. అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1918లో. అండ్ క్యాంపస్ ఏరియా వచ్చేసరికి 1600 ఎకర్స్, చాలా పెద్దది. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ వచ్చేసరికి 64th ర్యాంక్లో ఉంది. సో కోర్సెస్ ఆఫర్డ్ వచ్చేసరికి ఎంబీఏ అండ్ పీజీడిఎంకి వచ్చేసరికి 80 కోర్సెస్ ఉన్నాయి, అండ్ ఎంసీఏకి వచ్చేసరికి 47 కోర్సెస్ ఉన్నాయి. అండ్ మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే ఎంఎస్సికి వచ్చేసరికి 252 కోర్సెస్ ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఎంబీఏ అండ్ పీజీడిఎంకి వచ్చేసరికి 50% గ్రాడ్యుయేషన్ ఉండాలి, అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్స్కి వచ్చేసరికి మ్యాట్, క్యాట్ అండ్ తెలంగాణ ఐసెట్, ఇలా
ఎంసీఏ విషయానికి వచ్చేసరికి సేమ్ ఎంబీఏ పరంగానే ఉంది. అండ్ ఎంఎస్సీ విషయానికి వచ్చేసరికి 10+2 50% ఉంది. అండ్ గ్రాడ్యుయేషన్ విషయానికి వచ్చేసరికి 50% ఉంది. అండ్ ఎంట్రన్స్ టెస్ట్ విషయానికి వచ్చేసరికి సిపిజిఈటి అంటే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. అండ్ టీఎస్బిఐఈ అనేది ఏంటంటే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. సో ఫీజు విషయానికి వచ్చేసరికి చాలా వరకు కామన్గానే ఉంది. అండ్ మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 6 lakhs ప్యాకేజ్ ఉంది. బట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గచ్చిబౌలి తెలంగాణ స్టేట్లో ఉంది. ఈ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ సిస్టమ్ వచ్చేసరికి 101 to 125 ఉంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1974లో. అండ్ క్యాంపస్ సైజ్ వచ్చేసరికి 2500 acres చాలా ఉంది. కోర్సెస్ ఆఫర్డ్ వచ్చేసరికి ఎంబీఏ అండ్ పీజీడీఎంకి వచ్చేసరికి 7 కోర్సెస్ ఆఫర్లో ఉన్నాయి. అండ్ ఎంసీఏ వచ్చేసరికి ఒక కోర్సే ఆఫర్లో ఉంది. అండ్ ఎంఎస్సీ వచ్చేసరికి 22 కోర్సెస్ ఆఫర్స్లో ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఎంబీఏ అండ్ పీజీడీఎంకి వచ్చేసరికి 50% ఉంది గ్రాడ్యుయేషను. ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి తెలంగాణ ఐసెట్ ఉంది. అండ్ రిమైనింగ్ కూడా ఉన్నాయి. ఎంసీఏ కూడా ఇంచుమించు అలానే ఉంది. ఎంఎస్సీకి వచ్చేసరికి 10+2 60% ఉండాలి. అండ్ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి 55 to 60% ఉండాలి. ఎంట్రన్స్ టెస్ట్ విషయానికి వచ్చేసరికి సియుఈటి పీజీ అంటే ఏంటి అని అంటే ఫుల్ ఫామ్ వచ్చేసరికి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఫీ స్ట్రక్చర్ విషయానికి వచ్చేసరికి ఇంచుమించు మీడియం లెవెల్లోనే ఉంది. అండ్ మీడియం ప్యాకేజ్ విషయానికి వచ్చేసరికి 6.5 LPA ఉంది. ఇన్ 2023లో ఉంది. కమింగ్ టు థర్డ్ వన్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్ కూకట్పల్లి తెలంగాణ స్టేట్లో ఉంది. ఈ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ సిస్టమ్ వచ్చేసరికి 76th ర్యాంక్లో ఉంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1972లో. సో కోర్సెస్ ఆఫర్డ్ వచ్చేసరికి ఎంబీఏ అండ్ పీజీడీఎం వచ్చేసరికి 155 అండ్ ఎంసీ వచ్చేసరికి 19 అండ్ ఎంఎస్సీ వచ్చేసరికి 11. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చేసరికి ఎంబీఏ అండ్ పీజీడీఎం వచ్చేసరికి 10+2 45% ఉండాలి. అండ్ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి 50% ఉండాలి. ఎంట్రన్స్ టెస్ట్ విషయానికి వచ్చేసరికి ఏపీ ఐసెట్ అండ్ తెలంగాణ ఐసెట్ అండ్ తెలంగాణ ఎంసెట్ ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేది ఎంబీఏకి ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఎంసీఏకి వచ్చేసరికి 50% గ్రాడ్యుయేషన్ ఉండాలి. అండ్ ఎంట్రన్స్ టెస్ట్ విషయానికి వచ్చేసరికి ఏపీ ఐసెట్ అండ్ తెలంగాణ ఐసెట్ అండ్ తెలంగాణ ఎంసెట్ ఉండాలి. కమింగ్ టు ఎంఎస్సీ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ 40% ఉండాలి. అండ్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసరికి సిపిజిఈటి మీన్స్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్స్. ఫీ స్ట్రక్చర్స్ వచ్చేసరికి చూసారు కదా. అండ్ మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 3.6 LPA ఇన్ ద ఇయర్ ఆఫ్ 2022 వచ్చేటప్పటికి ఇదనమాట టాప్ 3 కాలేజెస్. అండ్ నౌ కమింగ్ టు నెక్స్ట్ అండ్ ఏంటంటే తమిళనాడు టాప్ 3 కాలేజెస్ చూద్దాం ఇప్పుడు. నెంబర్ 1 యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ చెన్నై తమిళనాడు స్టేట్లో ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసరికి 65 ర్యాంక్ ఉంది. అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1981లో. క్యాంపస్ ఏరియా వచ్చేసరికి 12 acres మాత్రమే ఉంది. కమింగ్ టు కోర్సెస్ ఆఫర్డ్ వచ్చేసరికి ఎంబీఏ అండ్ పీజీడీఎం వచ్చేసరికి 11 మాత్రమే ఉన్నాయి. అండ్ ఎంసీఏ వచ్చేసరికి 1 మాత్రమే ఉంది. అండ్ ఎంఎస్సీ వచ్చేసరికి 6 కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. కమింగ్ టు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఎంబీఏ అండ్ పీజీడీఎం వచ్చేసరికి 50% ఉండాలి. ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందంటే తమిళనాడు ఐసెట్ ఉంటుంది. ఎంఎస్సీ అండ్ ఎంసీఏ కూడా సేమ్ అలానే ఉన్నాయి. ఫీ స్ట్రక్చర్ కూడా సేమ్ మీడియం లాగానే ఉంది. అండ్ మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 7 LPA ఇన్ ద ఇయర్ ఆఫ్ 2023. కమింగ్ టు సెకండ్ వన్ అన్నా యూనివర్సిటీ చెన్నై తమిళనాడు స్టేట్. అండ్ కమింగ్ టు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసరికి 14th ర్యాంక్. ఈ యొక్క క్యాంపస్ సైజ్ వచ్చేసరికి 189 acres ఉంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1978లో. కోర్సెస్ ఆఫర్డ్ వచ్చేసరికి ఈ క్యాంపస్కి చాలా వరకు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఎంబీఏ అండ్ పీజీడీఎం వచ్చేసరికి 289 కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఎంసీఏ వచ్చేసరికి 101 కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఎంఎస్సీ వచ్చేసరికి 42 కోర్సెస్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చేసరికి ఎంబీఏ అండ్ పీజీడీఎం వచ్చేసరికి 10+2 50 to 60% ఉండాలి. గ్రాడ్యుయేషన్ కూడా సేమ్ అలానే. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి టీఏఎన్సెట్ ఎంబీఏ మ్యాట్ క్యాట్ అలా నెంబర్ ఆఫ్ అనేది ఎంబీఏ దానిలో ఉంది. ఎంసీఏ కూడా సేమ్ అలానే ఉంది. సో కమింగ్ టు ఎంఎస్సీ వచ్చేసరికి 10+2 75% ఉండాలి. ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా సేమ్ ఇంచుమించు అలానే ఉంది. ఒకసారి చూడండి. ఫీ స్ట్రక్చర్ కూడా సేమ్ ఇంచుమించు మీడియం లెవెల్లోనే ఉంది. సో కమింగ్ టు మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 8 lakhs LPA ఉంది. అది కూడా ఇన్ ద ఇయర్ ఆఫ్ 2023లో.
కమింగ్ టు థర్డ్ వన్, తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ, చెన్నై, తమిళనాడు స్టేట్. అండ్ ఈ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసరికి 89th ర్యాంక్. అండ్ ఈ యొక్క క్యాంపస్ ఏరియా వచ్చేసరికి 1.94 ఎకర్స్. అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2003 to 4 వరకు. అవుట్పుట్ వచ్చేసరికి ఎంబీఏ అండ్ పీజీడిఎం వచ్చేసరికి 10 కోర్సెస్, ఎంసీఏ వచ్చేసరికి 3 కోర్సెస్, అండ్ ఎంఎస్సీ వచ్చేసరికి 13 కోర్సెస్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఎంబీఏ అండ్ పీజీడిఎంకి వచ్చేసరికి 50% గ్రాడ్యుయేషన్ ఉండాలి. అండ్ ఎంట్రన్స్ టెస్ట్కి వచ్చేసరికి తమిళనాడు సెట్ ఉండాలి అండ్ టీఎన్ఓయు ఉండాలి. కూడా ఇంచుమించు అలానే ఉండాలి. కమింగ్ టు ఎంఎస్సీ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ 50% ఉండాలి. అండ్ ఎంట్రన్స్ టెస్ట్కి వచ్చేసరికి సిబిఎస్ఈ 12th స్టేట్లో ఉండాలి. అండ్ ఐఎస్సి అంటే ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి చూసారు కదా. అండ్ కమింగ్ టు మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 2.5 LPA టు 3.5 LPA ఉంది. అది కూడా ఇన్ ద ఇయర్ ఆఫ్ 2023లో ఉంది. తమిళనాడు స్టేట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ కమింగ్ టు కర్ణాటకలో టాప్ 3 కాలేజెస్ చూద్దాం. 1 క్రైస్ట్ యూనివర్సిటీ, బెంగళూరు, కర్ణాటక స్టేట్. ఇది ఒక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఒకసారి చూడండి, 13th ర్యాంక్ ఉంది. అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1969లో. అండ్ ఈ యొక్క క్యాంపస్ ఏరియా వచ్చేసరికి 25 ఎకర్స్ ఉంది. కోర్సెస్ ఆఫర్డ్ వచ్చేసరికి ఎంబీఏ అండ్ పీజీడిఎం వచ్చేసరికి 18 కోర్సెస్ ఉన్నాయి. ఎంసీఏ వచ్చేసరికి 2 కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఎంఎస్సీ వచ్చేసరికి 43 కోర్సెస్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వరకు చూద్దాము. ఎంబీఏ అండ్ పీజీడిఎంలో గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి 50% ఉండాలి. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్కి వచ్చేసరికి క్యాట్, ఎక్సాట్ అండ్ సీమ్యాట్ ఇలా నెంబర్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట ఎంబీఏ అండ్ పీజీడిఎంలో. సో ఎంసీఏకి వచ్చేద్దాం. గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి 50% ఉండాలి. సో ఎంట్రన్స్ టెస్ట్కి వచ్చేసరికి కేమ్యాట్ అండ్ కర్ణాటక పీజీ సెట్ ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, సియూఈటీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే క్రైస్ట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. కమింగ్ టు ఎంఎస్సి, గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి 50 to 60% ఉండాలి. సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చేసరికి సేమ్ ఎంసీఏ ఎంబీఏ కదానో దీనికి కూడా సేమ్ అలానే ఉంది. స్ట్రక్చర్ వచ్చేసరికి మీడియం లెవెల్లోనే ఉంది, పర్లేదు బాగానే ఉంది. ఇండియన్ ప్యాకేజ్ వచ్చేసరికి మైండ్ బ్లోయింగ్, అంటే 6.5 LPA టు 9.12 LPA. అది కూడా ఇన్ ద ఇయర్ ఆఫ్ 2023లో ఉంది. 2 జైన్ యూనివర్సిటీ, జయానగర్, కర్ణాటక స్టేట్లో ఉంది. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసరికి 68th ర్యాంక్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1990లో. అండ్ క్యాంపస్ వచ్చేసరికి కమింగ్ టు కోర్సెస్ ఆఫర్డ్ వచ్చేసరికి ఎంబీఏ అండ్ పీజీడిఎంలో 76 కోర్సెస్, ఎంసీఏలో 16, ఎంఎస్సిలో 23 ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చేసరికి ఎంబీఏ అండ్ పీజీడిఎం వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ 50% ఉండాలి. అండ్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసరికి జేఈటీ, మ్యాట్, క్యాట్, ఎక్స్ఏటీ ఇలా నెంబర్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్స్ అనేవి ఎంబీఏ అండ్ పీజీడిఎంకి ఉన్నాయి. అండ్ ఎంసీఏ విషయానికి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి 50% ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి జేఈటీ మాత్రం ఉంటే సరిపోతుంది. ఎంఎస్సి వచ్చేసరికి కూడా 10+2 50 to 60% ఉండాలి. అండ్ గ్రాడ్యుయేషన్ కూడా సేమ్ 50 to 60% ఉండాలి. ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసరికి జేఈటీ ఉండాలి అంతే. సో ఫీ స్ట్రక్చర్ కూడా మీడియం లెవెల్లోనే ఉంది, పర్లేదు బాగానే ఉంటుంది. అండ్ మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 5.85 LPA ఉంది. అది కూడా ఇన్ ద ఇయర్ ఆఫ్ 2023లో. నెంబర్ 3 బెంగళూరు సిటీ యూనివర్సిటీ, గాంధీనగర్, బెంగళూరు, కర్ణాటక స్టేట్లో ఉంది. ఈ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసరికి 38th ర్యాంక్ ఉంది. క్యాంపస్ ఏరియా వచ్చేసరికి 33 ఎకర్స్ ఉంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1964లో ఎస్టాబ్లిష్ అయింది. కోర్సెస్ ఆఫర్డ్ వచ్చేసరికి ఎంబీఏ అండ్ పీజీడిఎం వచ్చేసరికి 27 కోర్సెస్, ఎంసీఏ వచ్చేసరికి 7 కోర్సెస్, అండ్ ఎంఎస్సీ వచ్చేసరికి 42 కోర్సెస్. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. ఎంబీఏ అండ్ పీజీడిఎంలో గ్రాడ్యుయేషన్ 50% ఉండాలి. అండ్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసరికి కర్ణాటక పీజీ సెట్ ఉండాలి. అలానే కేమ్యాట్, మ్యాట్, క్యాట్ ఇలా నెంబర్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్స్ అనేవి ఉన్నాయి ఎంబీఏ అండ్ పీజీడిఎంలో. ఎంసీఏ అండ్ ఎంఎస్సీ కూడా సేమ్ అలానే ఉన్నది, ఏం పర్లేదు. ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి సేమ్ మీడియం లెవెల్లోనే ఉంది. సో ఈ క్యాంపస్కి వచ్చేసరికి మీడియం ప్యాకేజ్ 4.5 LPA ఉంది. అది కూడా ఇన్ ద ఇయర్ ఆఫ్ 2023లో ఉంది. 4 స్టేట్స్ అయితే నేను మొత్తానికి కవర్ చేస్తాను అనమాట ఇంచుమించు. చూసారు కదా, ఈ వీడియో నుంచి మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఆఫ్ టుడేస్ వీడియో గైస్. సో కింద కామెంట్ సెక్షన్లో మీకే కాలేజ్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ సైనింగ్ ఆఫ్ మీ మహేంద్ర.